దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ధ్యాన వాక్యాన్ని. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెషయా ప్రవక్త మనుషులను జిగటమన్నుగాను, దేవుడేమో మనందరికీ కుమ్మరివాడుగాను పోల్చి ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. కుమ్మరి జిగటమట్టితో పలు రకాల ఆకృతులను చేసినట్టే ఒక రకం ఉండదు కదా కుమ్మరి చేసే దాని మీద కుమ్మరి చేసే వస్తువులు జిగటమట్టితో రకరకాల వస్తువులు, అందులో రకరకాల ఆకృతులు, రకరకాల అపీరెన్స్ ఎంత బాగుంటాయి. బొమ్మలుగా వేస్తే గీతలుగా రకరకాల కుండలు, కూజాలు రకరకాలని చేస్తాడు కదా. అలాగే యెహోవా దేవుడు మానవులందరినీ ఆయన ఆకృతిలోనే రూపించినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యాకోబును, ఇశ్రాయేలును సృజించినవాడు, నిర్మించినవాడు యెహోవాయేనని ప్రవక్త అయినటువంటి యెషయా 43వ అధ్యాయము 1వ వచనములో ప్రవచిస్తున్నాడు. నా చేత నిర్మింపబడిన వారలారా, నేను మిమ్ములను విమోచించి ఉన్నాను. ఎంత గొప్ప ఆదరణకరమైన మాట అది. నేను మిమ్ములను విమోచించి ఉన్నాను. ప్రభువారు దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాటలు. నా చేత నిర్మింపబడిన మీరందరూ, మీ ప్రజలు, మీ జనులు, మిమ్ములను విమోచించి ఉన్నాను. మీరు నా సొత్తు. దేవుడితో నిర్మించబడినటువంటి మనమందరము మరి ఆయన సొత్తేగా. ఆయన సొత్తు మనమందరము. మీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానని కూడా యెహోవా దేవుడు ప్రజలందరికీ హామీ ఇస్తున్నట్లు ఈ లేఖన భాగంలో తెలియచున్నది. నేనే దేవుడను, మీరు నా సొత్తు కాబట్టి మీరంతా నా ప్రజలు, నా మాటలు వినాలి అని దేవుడు ఆయన వాక్కు ఇక్కడ బయలుపడుచున్నది. మీరు నా సొత్తు కనుక మీరు నా ప్రజలు, మీరు నా మాట వినాలి అని ఆయన వాక్కు బయలుపడుచుంది. నా ఆజ్ఞలను ఆచరిస్తూ నా కట్టడలకు మీరు లోబడి ఉండి నా దీవెనలు పొందుకోవాలి కానీ మీరు నాతో వాదించకూడదు అని దేవుడు వాక్కు వినపడుతుంది మనకిక్కడ. మీరు నాతో వాదించకూడదు, మీరు కేవలం నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు ఆచరిస్తుండాలి, అంతేగాని మీరు నాతో వాదనలకు దిగకూడదు, మీరు నాకు భయపడి ఉండాలి. అట్లు వాదించే వానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములోనే యెషయా ప్రవచించిన ప్రవచనము 45వ అధ్యాయము 7వ వచనములో చెప్పినట్లు సమాధానమును కలుగు చేయువాడు ఆయనే. ఆయన అంటే సమాధానం కలుగు చేయవాడు యెహోవా తండ్రే గనుక శాంతమూర్తి అయిన, మనల్ని ప్రేమించే ప్రేమమూర్తి అయిన దేవునికి నిత్య స్తోత్రములు చెల్లించుకొనుచు
స్తుతులు స్తోత్రాలు రెండు వెంటనే ఉంటాయి. స్తుతులు స్తోత్రాలు ఆయన చెల్లించుకుంటూ, ఆయన మాటలను మనము వింటూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన కట్టడలను మనం అనుసరిస్తూ, మనము దేవునికి ప్రార్థనలు మనం చేసుకుంటూ, మనలను సమాధానకర్తలనుగా చేయమని దేవుని నిత్యము ప్రార్థన చేయుచు, సమాధానకర్తలుగా ఉండాలని చెయ్యమని కోరుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ స్తోత్రాలు తండ్రి. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు. అయితే తండ్రి, ధ్యానించుకుంటున్న ప్రతి వాక్యానుసారము మేము జీవించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమనియు, నిత్యము తండ్రి నిన్ను స్మరించుకుంటూ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ తండ్రి నీ యందు ఆనందముగా జీవిస్తూ జీవితాన్ని దేవా నీకు అర్పించి నీ యొక్క ప్రేమ మేమందరము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.